పాల్పడుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్తో మనం పాకిస్తాన్లో ఉగ్రముఖులను ఉగ్ర స్థావరాలను అంతమొందించిన తర్వాత భారత్పై దుస్సాహసానికి పాకిస్తాన్ పాల్పడుతూనే ఉంది. నిన్న మొన్న కూడా భారత్పై పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడింది. పాకిస్తాన్ చేస్తున్న ఈ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్కు చెందిన 8 డ్రోన్లను మనం కూల్చివేశాం, 3 ఎఫ్జెట్లను కూడా మనం కూల్చివేశాం. అంతేకాదు పాకిస్తాన్ పైలట్ను కూడా మనం బందీగా పట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది పాకిస్తాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మన సుదర్శన్ చక్రంతో పాకిస్తాన్కి మనం చుక్కలు చూపించాం. భారత్పై రగిలిపోతున్న పాకిస్తాన్ భారత్పై డ్రోన్లతో దాడి చేయాలనుకుంది, మిసైళ్లతో దాడి చేయాలనుకుంది. కానీ మనం ఒక్క డ్రోన్ని కూడా భారత భూభాగంపై దాడి చేయనివ్వలేదు, ఒక్క మిసైల్ను కూడా భారత భూభాగంపై పడనివ్వలేదు. వాటన్నిటిని కూడా మనం గగన తలంలోనే పేల్చివేశాం. పాకిస్తాన్ పైలట్ను కూడా మనం ఇప్పుడు బందీగా పట్టుకున్నాం. పాకిస్తాన్ ఇప్పుడు రగిలిపోతుంది. మనం చేసిన ఆపరేషన్ సింధూర్తో ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశంపై ప్రతి దాడులకు పాల్పడాలి అని చేస్తున్న దుస్సాహసాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మన ఆర్మీని, మన భూభాగాన్ని, మన ప్రజలను పాకిస్తాన్ మరోసారి టార్గెట్ చేసింది. అయితే పాకిస్తాన్ ప్రయోగించిన ఈ డ్రోన్ని కూడా భారత భూభాగంపై మనం పడనివ్వలేదు. ఇస్లామాబాద్లోని పాక్ ప్రధాని నివాసానికి దగ్గరలో మనం మిసైల్ వర్షాన్ని కురిపించాం. పాకిస్తాన్ ప్రధాని త్రిటిలో తప్పించుకున్నాడు. పాక్ పిఎంను పాకిస్తాన్ సైన్యం బంకర్లో దాచిపెట్టింది. ఇప్పుడు ఒకవైపు ఇండియన్ ఆర్మీ, మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ అటాక్ చేస్తుంది. బలూచిస్తాన్ ఆర్మీ దాడిలో 14 మంది పాకిస్తాన్ ఆర్మీ కూడా సైనికులు కూడా చనిపోయారు. రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ను కూడా రంగంలోకి దించాం. త్రివిధ దళాలు కూడా ఇప్పుడు పాకిస్తాన్కి చుక్కలు చూపెడుతున్నాయి. కరాచీ ఎయిర్పోర్ట్ను ఐఎన్ఎస్ విక్రాంత్ పేల్చివేసింది. ఇప్పుడు పాకిస్తాన్, ఒక పక్క పాకిస్తాన్ తిండి లేక ప్రజలు అలమటిస్తూ ఉన్నారు. ఇప్పుడు భారత్ తిప్పికొడుతున్న ఈ దాడులతో, భారత్ తిప్పికొడుతూ ఉండటంతో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రస్తుతం అయోమయంలో ఉంది. అందుకే విచ్చలవిడిగా భారతదేశం వైపు మిసైల్ వర్షాన్ని కురిపించాలి, డ్రోన్లను పంపించాలి, ఆత్మాహుతి డ్రోన్లను పంపించాలి అని పాకిస్తాన్ పన్నుతున్న కుయుక్తులను మనం సమర్థవంతంగా అడ్డుకున్నాం. అంతేకాదు మనం పాకిస్తాన్ వైపు ప్రయోగించిన మిసైల్ కూడా లక్ష్యాలను సమర్థవంతంగా చేరాయి. పాకిస్తాన్ ప్రధాని త్రిటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. పాకిస్తాన్ ప్రధాని కూడా అక్కడి సైన్యం ఇప్పుడు బంకర్లో దాచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరాచీ ఎయిర్పోర్ట్ను ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి టార్గెట్ చేసి కరాచీ ఎయిర్పోర్ట్ను కూడా మనం పేల్చేసాం. అంతేకాదు 3 పాకిస్తాన్ ఫైటర్ జెట్లను కూడా మనం ధ్వంసం చేశాం. ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ పైలట్ పట్టుబడ్డాడు. పాకిస్తాన్ పైలట్ దగ్గర నుంచి కూడా మనకి చాలా కీలక సమాచారం లభిస్తూ ఉంది. పాకిస్తాన్ ఎక్కడెక్కడ దాడులు చేయాలని అనుకుంటూ ఉంది, పాకిస్తాన్ ఎక్కడ మోహరించి ఉంది, అసలు పాకిస్తాన్ మోటివ్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు భారతదేశానికి పట్టుబడిన పాకిస్తాన్ పైలట్ నుంచి మనకు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అర్ధరాత్రి పెషావర్పై 4 సార్లు మనం దాడులు చేసాం. పాకిస్తాన్కి ఇప్పుడు మనం చుక్కలు చూపెడుతున్నాం. ఆపరేషన్ సింధూర్తో రగిలిపోతున్న పాకిస్తాన్ భారతదేశంపైకి అక్కసుతో ఈ దాడులకు పాల్పడుతుంది. అయితే భారత సైనికులు మాత్రం పాకిస్తాన్కి ప్రస్తుతం చుక్కలు చూపెడుతున్నారు. ఒక్క డ్రోన్ని కూడా భారత భూభాగంపై మనం పడనివ్వలేదు. S-14తో మనం పాకిస్తాన్ ప్రయోగించిన మిసైళ్లను చాలా సమర్థవంతంగా వాటిని గాలిలోనే పేల్చివేశాం. కనీసం భారత భూభాగం పైకి వాటిని దాడికి కూడా మనం అలౌ చేయలేదు. S-14 సుదర్శన చక్రంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. పాకిస్తాన్ ఒకేసారి ఎన్ని మిసైళ్లను ప్రయోగించినా, దాదాపు 30 మిసైళ్లను ప్రయోగించినా కూడా మన సుదర్శన్ చక్రతో S-400తో సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టే బ్రహ్మాస్త్రం అది మన సుదర్శన్ చక్రం. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఉన్నటువంటి అంతటి పవర్ మన S-400కి ఉంటుంది అని భావిస్తూ ఉంటాం. సరిహద్దులో ఇప్పటికీ S-400ని భావించాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మనపై విరుచుకుపట్టడానికి చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని S-14తో మనం తిప్పుకుంటాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిన్న రాత్రి సరిహద్దుల్లో ఆకాశం అంతా కూడా ఇలా సింధూరం కలర్ లో మనకి కనిపించింది. సింధూరంతో ఎందుకు పోల్చాను అంటే పాకిస్తాన్కి మరోసారి మనం కాలరాత్రిని చూపించాం. పాకిస్తాన్కి మరోసారి మనం వాళ్ళు పంపించినటువంటి ఆ నిప్పులు కక్కుకుంటూ భారతదేశం వైపు వస్తున్న మిసైళ్లను మనం గాలిలోనే పేల్చేసి వాళ్ళకి రక్త కన్నీళ్లు తెప్పించాం పాకిస్తాన్కి. ఇప్పటికే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు పెహల్గాం దాడికి పాల్పడ్డారు. భారత పౌరుల ఉసురు తీశారు. భారత
స్త్రీల మంగళసూత్రాన్ని వాళ్ళు తెంచాలి అని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మనం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాం, ప్రపంచవ్యాప్తంగా వంటని చేశాం. కానీ రగిలిపోతున్నటువంటి పాకిస్తాన్ భారతదేశం పైకి దాడులకు పాల్పడుతుంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో చూస్తున్నదే పాకిస్తాన్ భారతదేశం పైకి దాడులు చేస్తూ ఉన్న సమయంలో మనం S-400తో పాకిస్తాన్ చేస్తున్న దాడులను తిప్పికొడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ పైలట్ కూడా పట్టుబడ్డాడు. గతంలో మనం చూసాం, మన పైలట్ అభినందన్ వాళ్ళకి పట్టుబడ్డప్పుడు మనం చాలా ధైర్యాన్ని ప్రదర్శించాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ భయంలో ఉంది. పాకిస్తాన్ పైలట్ భారతదేశానికి ఏం చెబుతాడు, పాకిస్తాన్కి సంబంధించిన ఏ కుయుక్తులను ఇప్పుడు పాకిస్తాన్ పైలట్ భారత ఆర్మీకి వెల్లడిస్తాడు అనే భయం ఇప్పుడు పాకిస్తాన్లో కనబడుతూ ఉంది. ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రెండవ బాక్స్లో చూస్తున్నారా, నిన్నంతా కూడా జమ్మూ కాశ్మీర్ బ్లాక్అవుట్లో ఉంది. ఎక్కడా కూడా విద్యుత్ దీపం అనేది లేదు. కానీ ఆకాశం వైపు చూస్తూ ఉంటే మాత్రం ఆకాశంలో పాకిస్తాన్ పంపించినటువంటి డ్రోన్లను మనం నేల కూలుస్తున్నటువంటి దృశ్యాలే ఆకాశంలో కనపడ్డాయి. ఇప్పుడు మీరు రెండవ బాక్స్లో చూస్తున్నదే దాడులకు మనం ప్రతిదాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు. భారత్కి పట్టుబడ్డ పాకిస్తాన్ సైనికులు కూడా మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు. F-16 విమానాన్ని మనం కూల్చివేసిన తర్వాత అందులో ఉన్న పాకిస్తాన్ పైలట్ ని మన సైనికులు ప్రాణాలతో పట్టుకున్నారు. నిజానికి ఇప్పటి వరకు మనం పాకిస్తాన్ భూభాగంపై అడుగు పెట్టకుండానే పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలన్నింటినీ కూడా కూల్చివేశాం. కానీ పాకిస్తాన్ మాత్రం తన F-16 డ్రోన్లతో మన భూభాగం పైకి వచ్చి దాడులకు ప్రయత్నించింది. కానీ మన త్రివిధ దళాలు సమన్వయంతో పాకిస్తాన్ కుయుక్తులను మనం సమర్థవంతంగా తిప్పికొట్టాం. పాకిస్తాన్కు చెందిన 8 డ్రోన్లను కూల్చివేశాం. 3 ఫైటర్ జెట్లను కూడా మనం కూల్చివేశాం. మన రక్షణ శాఖ మంత్రి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా జాతికి చెప్పారు. పాకిస్తాన్ చేసిన ఈ దాడిలో మనకి ఏ మాత్రం నష్టం జరగలేదు. నిన్న పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుస్సాహసంలో మనకు ఏ ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు అని మన రక్షణ శాఖ మంత్రి కూడా వెల్లడించారు. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి దాడులన్నింటినీ కూడా మనం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టిన దృశ్యాలనే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధమే జరిగింది. నిన్న పాకిస్తాన్ యుద్ధానికే కాలు దూతుంది. మనం దేనికైనా సిద్ధంగా ఉన్నాం. నిజానికి పాకిస్తాన్ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే కేవలం 4 రోజులు మాత్రమే పాకిస్తాన్ యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. 4 రోజులకు మించి పాకిస్తాన్ యుద్ధం చేసే అవకాశం లేదు. వాళ్ళ ఆయుధాగారంలో ఎటువంటి తూటా కూడా ఉండే అవకాశం ఉండదు. మొత్తం ఖాళీ అయిపోతుంది పాకిస్తాన్కి. కానీ మనం మాత్రం పాకిస్తాన్ మ్యాప్ని ప్రపంచ పటంలో లేకుండా చేసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ సరిహద్దులను చెరిపేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధాన్నే కోరుకుంటుంది. భారతదేశం మాత్రం మనం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై మాత్రమే దాడి చేశాం. కానీ పాకిస్తాన్ మన పౌరులను టార్గెట్ చేసింది, మన ఆర్మీని టార్గెట్ చేసింది. భారత భూభాగంలో పౌరుల ఆస్తులను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఏ ఒక్క పౌరుడికి కూడా ప్రాణ నష్టం కలగనివ్వలేదు మన త్రివిధ దళాలు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను మనం గాల్లోనే వాటిని పేల్చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ అంటుంది మా సైనికులను పొట్టన పెట్టుకుంటున్నారు, మా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు అని. కానీ ప్రపంచానికి తెలుసు